రాష్ట్ర ప్రజలందరికీ నిజాలు తెలియాల. ఈ బెడ్షీట్ సాంబశివరావు అనే వెధవ వీడు చేసిన దుర్మార్గాలు బయటపడతాయా అనే భయంతో వీడు చేసినటువంటి అరాచకాలన్నీ కూడా ఎంత దారుణమైనవో 2-3 నిమిషాల్లో వివరించేస్తా. వీడు ఢిల్లీలో పెద్ద పెద్ద ఆఫీసర్స్కి పక్కలేసినటువంటి వెధవ. అందుకే వీడిని అంటారు బెడ్షీట్ సాంబశివరావు అని అంటారు. వీడు జీవితం అంతా కూడా పక్కలేసి బతికేడు. వీడు లెగవటానికి 10 నిమిషాలు టైం పట్టిద్ది, కూర్చోవటానికి 20 నిమిషాలు టైం పట్టిద్ది. అడుగు తీసి అడుగేయలేడు ఈ కుక్క. వీడు రాజకీయంలో రాజకీయంగా ఎదిగాడు అంటే ఆ భిక్ష పెట్టింది ఎవరు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి. 2004లో వీళ్ళ కొడుకు మేయర్గా 2.5 సంవత్సరం, కన్నా వెంక కొడుకు 2.5 సంవత్సరం. అది వైఎస్ఆర్ భిక్ష వలన. ఈయుడు పోలవరం ప్రాజెక్టుని కాంట్రాక్ట్ తీసుకోవడానికి అప్పుడు సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఒక పాత్ర పోషిస్తే కొన్ని కోట్ల రూపాయలు కాజేశాడు ఈ దుర్మార్గుడు, ఈ దొంగ. పోలవరం కాంట్రాక్టు ఈడు మరి కిరణ్ కుమార్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకొని ఒప్పందాలు చేసుకొని డబ్బు పంచుకున్నారు ఈ కుక్కలో. అదిగాడు కాకుండా వీడు చైనా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయాడు. ఈ కుక్క. వీడు మరి పొగాకుని లోడు పంపించినటువంటి దానిలో రాయిలు వేసి దొంగ సరుకు పంపించడం వల్ల అక్కడ వీడిని అరాచకంగా అన్యాయంగా వీడు అక్కడ 5గురిని ఉరిశిక్ష చేయడం కూడా జరిగింది. ఈ దుర్మార్గుడు, ఈ రాక్షసుడు, ఈ నరహంతకుడు, ఈ కిరాతకుడు అంటున్నాడు, కమ్మవాళ్ళు చేతిలో నువ్వు చచ్చిపోతావు, నిన్ను చంపేస్తానంటున్నాడు. ఎంతవరకు అన్యాయం అండి ఇది? ఎంతవరకు న్యాయం అండి ఇది? ఈ దుర్మార్గుడికి తగిన బుద్ధి చెప్పాలండి మనం. వీడు కుల అహంకారంతో, కుల పిచ్చితో రాష్ట్రాన్ని బగ్గుమనిపించుకోవడానికి చేతులు కలిపి చంద్రబాబు నాయుడుతో ఈ టీడీపీ మాజీ ఎంపీ అయినటువంటి మరి బెడ్షీట్ రాయపాటి సాంబశివరావు గోడు అంతు చూడాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా మేల్కొని వీడి చరిత్ర బయటకి ఇప్పాలని తెలియజేస్తున్నా. వీడు చేసిన బిజినెస్లు, వీడు చేసిన దుర్మార్గాలు, వీడు చేసిన వ్యభిచారాలు, నరహంత బోలుడున్నాయి. వీడిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం, హోమ్ మినిస్టర్ గారు, డీజీపీ గారు ఇతను ఎంక్వైరీ ముందు తీసుకోండి. వీడు వెనకున్నది ఎవరో జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు చంపుతానని ప్లాన్లో ఉన్నారు, ఇంకెంతమంది ప్లాన్లో ఉన్నారో అన్నీ బయటకు రావాలా. ఇమ్మీడియట్గా వీడిని అరెస్ట్ చేయాలని ఈ లైవ్ ద్వారా నేను తెలియజేస్తూ ముగిస్తున్నా. రాయపాటి సాంబశివరావుగా కులాహంకారాన్ని అడ్డుపెట్టుకొని నువ్వు చేస్తున్న ప్రతి తప్పుడు పని బయట పెట్టబోతున్నాం. గుర్తుపెట్టుకో. నీ పొట్ట, నీ పేగు వ్యాధితో చస్తావరా. ఇంక బ్రతికే కాలంగా లేదు నీకు. రోజుల మనిషివి, నీకెందుకు రాజకీయం? వ్యభిచారం మొహోడా. నీ బ్రతుకు చెడ.